వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవడం చాలా ముఖ్యం. ఇమ్యూనిటీ తగ్గితే మనకి ఎన్నో సమస్యలు వస్తాయి. వాటన్నింటికీ దూరంగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ముఖ్యంగా డైట్లో కొన్ని ఫుడ్స్ యాడ్ చేయాలి. దీంతో జలుబు, జ్వరం వంటి సమస్యలు దూరం అవుతాయి. పెద్దలతో పాటు పిల్లలతో కూడా ఈ ఫుడ్స్ తినిపించాలి. వాటిలో ముఖ్యమైనవి నట్స్. వీటిలో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే నట్స్ గింజల్లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. సో వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బలంగా మారుతుంది. అలాగే పసుపు తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోబయోటిక్స్ అనే బ్యాక్టీరియా ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతాయి, ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి. పెరుగుని రెగ్యులర్గా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇక ఇమ్యూనిటీని పెంచడంలో అల్లం, తేనె మెండుగా పనిచేస్తాయి. అల్లంలో సహజ రోగ నిరోధక బూస్టర్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఈ అల్లాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇక ఆకుకూరల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇక సిట్రస్ పండ్లలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. విటమిన్ సి రక్తంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది అన్ని రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో సహాయపడుతుంది.